అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే లోన్‌లు తీసుకున్న వారికి, తీసుకోబోయే వారికి అందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది. ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చివరిదాకా చూద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే చూడండి. బ్యాంకు వడ్డీలు తగ్గనున్న భారం, రెపో రేటు తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లోన్లు, హోమ్ లోన్స్ ఈజీ, రుణగ్రహీతలకు ఈఎంఐల భారం తగ్గే ఛాన్సు, 25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపో రేటు అంటే ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. ఇక ఆర్థిక విధాన సమీక్షలో కీలక నిర్ణయాలు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అయితే చెప్పింది. రెపో రేటు తగ్గించడంతో కీలక వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయి. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6% తగ్గినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అయితే ప్రకటించారు. ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు వెల్లడించారు. ముందుగానే ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు కేంద్ర బ్యాంకు కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఎవరైనా సరే లోన్లు తీసుకున్న వారందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి రెపో రేటు తగ్గించడంతో రుణగ్రహీతలకు త్వరలో నెల కట్టే ఈఎంఐల భారం, లోన్కు సంబంధించిన వాయిదాల భారం తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు హోమ్ లోన్స్ కానీ, వాహన లోన్స్, కార్ లోన్ కానీ, ఇతర ఏ రకమైన వాహనం, బైక్ లోన్స్ కానీ, ఈ విధంగా పర్సనల్ లోన్స్పై కూడా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రెపో రేటు 6.25% దగ్గర ఉండగా 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6% అయితే ఈ రెపో రేట్ అయితే వచ్చింది. ఫిబ్రవరి 2025 ద్రవ్య విధాన సమీక్షలో చివరిసారిగా తగ్గించింది. అప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు గురవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరంగా టారిఫ్స్ అంటే పన్నులు, సుంకాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ అనిశ్చితి మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం ఒకంత మరి లోన్లు తీసుకున్న వారికి, తీసుకోబోయే వారందరికీ కూడా ఉపశమనం అనేది చెప్పుకోవచ్చు. ఇక కానీ బ్యాంకుల్లో డబ్బులు దాచిపెట్టుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీ పొందాలనుకునే వారికి మాత్రం ఇది నష్టం కలిగించే ఎటువంటి చర్య అని చెప్పుకోవచ్చు. వారికి వడ్డీ రేటు, వారికి కూడా వడ్డీ రేటు తక్కువ వస్తుంది కాబట్టి వారు దాచుకున్న డబ్బులకి వడ్డీ తక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్బీఐ తీసుకునే ఈ నిర్ణయంతో రుణాలు అంటే లోన్లు తీసుకునే వారికి, తీసుకున్న వారికి భారీ ఎత్తున లబ్ధి అయితే చేకూరుతుంది. కానీ డబ్బు పొదుపు చేసుకునే వారికి మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి కారణం వడ్డీ రేట్లు తగ్గడమే. ఇక వడ్డీ రేట్ల తగ్గింపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా పడే అవకాశం ఉంటుందని నిపుణులు అయితే చెప్తున్నారు. దీంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారికి లాభాలు అంటే వడ్డీ తగ్గుతాయి. ఇదిలా ఉంటే రెపో రేటు తగ్గడం వల్ల లోన్ తీసుకున్న వారికి మేలైతే జరుగుతుంది. ఈఎంఐ టెన్యూర్ లేదా ఈఎంఐ మొత్తం కూడా తగ్గే అవకాశం ఉంది. మరి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా ఇలాంటి ప్రభుత్వ పథకాలు మీకు వెంటనే మీ ఈఎంఐల భారం తగ్గడానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఏ బ్యాంకులో అయితే మీరు లోన్ తీసుకున్నారో ఆ మేనేజర్ని కూడా కలిసి మీరు మీ యొక్క ఈఎంఐల గురించి కూడా విచారణ చేసుకోవచ్చు. తగ్గిందో లేదో కూడా త్వరలో తెలుసుకోవచ్చు. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.